ఎవ్రీవన్, ఈరోజు తెలంగాణ స్టైల్ బగారన్నం వండుతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, పచ్చికాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు. కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. బాండీలో సరిపడా నూనె పోసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఆకు, లవంగం, ఇలాచి, చెక్క, సాజీర, మిరియాలు, బిర్యానీ పువ్వు. అవి వేగాక ఉల్లిగడ్డలు, పచ్చికాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి మగ్గిన తర్వాతకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా బాగా మగ్గించుకోవాలి. ఇది కొత్తిమీర, పుదీనా మగ్గినాక మనము వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నా. ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సముద్రం ఉప్పు నీళ్ళలా ఉండేటట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక బాగా కలపాలి. వాటర్లో కలిసేంత వరకు, వాటర్ తెల్లగా కాగేంత వరకు మూత పెట్టేసుకోవాలి. పక్కన 3 గ్లాసుల బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. అక్కడ నీళ్లు తెల్లగా కాగుతుంటే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆ నీళ్ళలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకొని ఇక్కడ ఏమన్నా ఉప్పు సరిపోతుందేమో అని చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి. కరెక్ట్గా సరిపోతే మూత పెట్టి దమ్కి ఇచ్చేయాలి. దమ్కి ఒక 10 నిమిషాల దాకా దమ్కిస్తే మన తెలంగాణ స్టైల్ బగారన్నం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజ్జు సూర్య ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.